ప్రేక్షకులందరికీ నమస్తే. రామాయణ సినిమా రాబోతుంది. సో ప్రేక్షకులు, మీకు ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. రణబీర్ కపూర్, సాయి పల్లవి, తర్వాత యష్ రావణుడిగా యాక్ట్ చేస్తున్నారు ఈ సినిమాలో. సో ఇది 2 పార్ట్లుగా రాబోతుంది ప్రేక్షకులు. ఒకటి వచ్చి దీపావళి ఈ సంవత్సరం ఫస్ట్ పార్ట్ రిలీజ్ అవుతుంది. రెండో పార్ట్ 2027 అంటే నెక్స్ట్ సంవత్సరం వస్తుంది. దీని గురించి మనం కొన్ని డీటెయిల్స్ మాట్లాడుకుందాం ప్రేక్షకులు. ఎందుకంటే అంతకుముందు కూడా ఆది పురుష్ అని ఒక హాలీవుడ్ డైరెక్టర్ ట్రై చేశాడు రామాయణాన్ని. తన ఇష్టం వచ్చినట్టు రకరకాల ఎక్స్పెరిమెంట్లు చేశాడు. ఒక 2-3 రోజులు కూడా థియేటర్లలో ఈ సినిమా నడవలేదు. అయితే మరి ఈ సినిమా నడుస్తుందా? ఈ హాలీవుడ్ ఆర్ ఉర్దూవుడ్ ఏదైతే ఉందో రామాయణాన్ని మార్చకుండా, వక్రీకరించకుండా రామాయణంలో ఎలా చెప్పబడిందో అలా తీస్తారా, లేకుంటే దాన్ని కూడా వక్రీకరిస్తారా? దీని గురించి తెలుసుకుందాం. అయితే ఫస్ట్ మనం ఒకటి గమనిద్దాం ప్రేక్షకులు. రామాయణం బడ్జెట్ 4,000 కోట్లు. అంటే ఇది ఆల్రెడీ హాలీవుడ్ రేంజ్లో ఉంది. మనం చూస్తే హాలీవుడ్లో ఏదైతే సినిమాలు తీస్తారో అది కూడా 2.5 కోట్లు, 2,500 కోట్లు, 4,000 కోట్లు ఈ రేంజ్లో హాలీవుడ్ సినిమాల బడ్జెట్ ఉంటుంది. ఇంకోటి వరల్డ్ వైజ్ దీన్ని రిలీజ్ చేస్తారు కాబట్టి కలెక్షన్ కూడా అదే లెవెల్లో ఉంటుంది. అయితే మరి రామాయణంలో ఇంత బడ్జెట్ పెట్టారు, ఇది ఎలా వర్కౌట్ అవుతుంది అని మనం ఆలోచించామనుకోండి, బహుశా వీళ్ళు వరల్డ్ వైడ్ రిలీజ్ చేద్దామని అనుకుంటున్నారేమో అని నాకు అనిపిస్తుంది. సరే, అంటే ఇంగ్లీష్ భాషలలో ఇంకా అనేక భాషలలో కూడా రామాయణం రాబోతుంది అని అనుకోవాలి. సరే, మరి హాలీవుడ్ లెవెల్లో ఈ సినిమాను తీస్తున్నారంటే ఆ రేంజ్లో డైరెక్షన్ కానీ, దాని స్క్రిప్ట్ కానీ ఇవన్నీ ఉంటాయా? అది కూడా మనం చూడాలి. ఇంకో పాయింట్ కూడా మనం ఇక్కడ చెప్పాలి. 4,000 కోట్ల బడ్జెట్ అంటే హై ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయండి. మనకి చాలా హై ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవాల్సి వస్తుంది మనం. ఎందుకంటే అంత హై లెవెల్లో రామాయణాన్ని తీస్తున్నారంటే అంత బాగుండాలి కదా, మరి అంత వండర్ఫుల్గా ఉండాలి. మరి అంత బాగా తీయగలరా వీళ్ళు? నాకు తెలీదు. పోతే ఏదైతే ట్రైలర్ వచ్చిందో దాన్ని చూస్తే అంత హై లెవెల్లో ఉండకపోవచ్చు అంటున్నారు. పోతే ఒక సినిమాని జడ్జి చేయాలంటే ట్రైలర్ కాదు కదా, ఒరిజినల్గా సినిమానే రావాలి. మనం ఏం కోరుకున్నాలంటే ఇది ఆది పురుష్ లెవెల్లో ఫ్లాప్ అవ్వకూడదు. ఆది పురుష్ని ఎలాగైతే అంటే మొత్తం గబ్బులేపరనాలి, అలా ఉండకూడదు అని మనం మనసారా కోరుకోవాలి. సో ఎవరు దీన్ని తీస్తున్నారు అని అంటే నమిత్ మల్హోత్రా, ప్రైమ్ ఫోకస్ స్టూడియోస్ అంటారు. ఈయన ఈ సినిమాని తీస్తున్నారు. నెక్స్ట్ ఎవరు డైరెక్టరు అని అంటే డైరెక్టర్ వచ్చి మనకు నితీష్ తివారీ. ఈయన అంతకన్నా ముందు సినిమాలు ఏమన్నా తీశారా అంటే సినిమాలు తీశారండి. ఈయన తీసిన సినిమాలు దంగల్ అండ్ చిచోరే అని కొన్ని సినిమాలు తీశాడు. మరి ఈ డైరెక్టర్కి రామాయణం లాంటి ఎపిక్ని ఏదైతే మనం దైవ స్వరూపంగా భావిస్తామో, భక్తి శ్రద్ధలతో చూస్తామో అలాంటి సినిమా తీసే కెపాసిటీ ఈయనకు ఉందా? నాకు తెలీదు. అంతకన్నా ముందు ఈయన ఇలాంటి జోనరాలో ఉన్న సినిమాలు తీసాడా లేదా నాకైతే తెలియదు ప్రేక్షకులు. ఈయన తీయగలడా లేదా కూడా నాకు డౌటే. అయితే మనం రాజమౌళి గారి గురించి ఒక్కసారి మాట్లాడుకుందాం. రాజమౌళి గారు చాలా సినిమాలు తీశారు. బాహుబలి కానీ, లేకుంటే రీసెంట్గా RRR కానీ, ఇలాంటి సినిమాలు ఆయన తీశారు. దీంట్లో రామ్ చరణ్ గారు RRRలో ఏదైతే పాత్రని పోషించారో అది మనకు రాముడికి క్లోజ్గా ఉంటుంది చివరిలో, ఎండింగ్లో. సో ఆయనకు తీయగలిగే కెపాసిటీ ఉంది. అలాంటి రాజమౌళి గారే ఇలాంటి ఎపిక్ సినిమాల్ని అటెంప్ట్ చేయట్లేదు. మీరు చూస్తే నేను ఇవన్నీ సినిమాలు తీస్తున్నాను, ఇది ట్రైలర్ మాత్రమే, ఇవన్నీ అయితే కానీ నేను మహాభారతాన్ని తీయలేను అంటున్నారు. ఎందుకంటే రాజమౌళి గారికి బహుశా మహాభారతాన్ని సినిమాగా తీయాలి అని ఒక కోరిక ఉంది. అలాంటి రాజమౌళి గారే తీయట్లేదు. ఎవరో నితీష్ తివారీ అనేటాయన ఏకంగా రామాయణాన్ని తీస్తున్నారు, రాబోతుంది.
ఎంతవరకు తీస్తారో మనకు తెలియదు ప్రేక్షకులు. ఇంకా మనం ఈ నమిత్ మల్హోత్రా గారి గురించి కూడా మాట్లాడదాం. ఈయన ఏంటంటే ఈజ్ ఏ గ్లోబల్ లీడర్ ఇన్ మీడియా. అంటే ఏదైతే స్పెషల్ ఎఫెక్ట్స్ కంపెనీ ఉంది, దీని చైర్మన్ అండ్ సిఇఓ ఆఫ్ డిఎన్ఈజి, ఈ కంపెనీకి స్పెషల్ ఎఫెక్ట్స్ ఆయన. రామాయణం అంటే కేవలం స్పెషల్ ఎఫెక్ట్స్ ఇది మాత్రమే కాదు కదండి, దాంట్లో భక్తి భావన ఉంటుంది. మనం రాముణ్ణి కానీ సీతమ్మని కానీ ఆ దైవికమైన దృష్టితో చూస్తాం. మరి అలాంటి సినిమా తీసేటప్పుడు కేవలం స్పెషల్ ఎఫెక్ట్స్ ఆధారితం చేసుకొని గిమ్మిక్కులు మ్యాజిక్లు ఇవన్నీ చేయడం కాదు కదా, దాంట్లో ఎన్నో విషయాలు ఉంటాయి. మరి వాటిని దృష్టిలో పెట్టుకునే ఈ సినిమా తీస్తున్నారా, లేదంటే ఏదో రామాయణాన్ని ఒక సినిమాని తీసేసి దాంట్లో స్పెషల్ ఎఫెక్ట్స్ అన్ని యాడ్ చేసేసి ఒక గిమ్మిక్ చేద్దాం అనుకున్నారు? ఎందుకంటే ఈ నమిత్ మల్హోత్రా అనేటైన దిస్ ఇస్ ద లార్డ్ ఆఫ్ ద రింగ్స్ మూవీ ఆఫ్ ఇండియా అని ఏదో చెప్పినట్టు నేను విన్నాను. మరి లార్డ్ ఆఫ్ ద రింగ్స్లో ఇది ఎప్పుడో 2000, 2001, 2003లో వచ్చింది 3 పార్ట్స్గా. అంటే అక్కడేదో స్పెషల్ ఎఫెక్ట్స్ వచ్చాయి, ఏదో అవి ఇవి గిమ్మిక్లు మ్యాజిక్లు చేశారు, అలానే రామాయణాన్ని ఊహించుకుంటున్నారా? మనకు తెలియదు. నెక్స్ట్ మనం ఏం చేద్దామంటే దీనికి మ్యూజిక్ ఎవరు సమకూర్చారు? ఒక ఆయన ఏఆర్ రెహమాన్, అల్లా రక్క, ఇంకో ఆయన హన్స్ జిమ్మర్. ఏఆర్ రెహమాన్ సూఫీ మ్యూజిక్లో కొడతాడు. సూఫీ మ్యూజిక్కి దీనికి సంబంధించిన రామాయణానికి ఏం లింక్ ఉందండి? నాకు తెలియదు. మరి భక్తి భావనతో ఈయన మ్యూజిక్ని ఆ లెవెల్లో ఇవ్వగలడా? హ్యాన్స్ జిమ్మర్ మంచి మ్యూజిషియను, ఇంటర్స్టెల్లార్ కానీ ఇలాంటి అనేక మూవీస్ వచ్చాయి. కొన్ని ప్రాబ్లం ఏంటంటే ఈజ్ ఎ జూ, ఈయనకు ఇండియన్ భక్తి టచ్ ఏమన్నా ఉందా? నాకు తెలీదు. ఇక పేర్లు పెద్దవి ఉన్నాయి కాబట్టి వాళ్ళని తీసుకున్నారు, కానీ అట్లీస్ట్ ఇండియన్ టచ్ని ఇవ్వగలరా ఆ మ్యూజిక్ కానీ ఆ పాటలు కానీ? ఇక నెక్స్ట్ ఏంటంటే స్క్రిప్ట్ని ఎవరు రాశారు? స్క్రిప్ట్ని రాసిన వాళ్ళల్లో నితేష్ తివారీ, ఈ నమిత్ మల్హోత్రా, ప్లస్ ఇంకో ఆయన శ్రీధర్ రాఘవన్ అంట. శ్రీధర్ రాఘవన్ అనేటైన చాలా సినిమాలకి స్క్రిప్ట్ రాశారు. మరి ఆ స్క్రిప్ట్ రామాయణానికి దగ్గరగా ఉంటుందా, లేకంటే ఆదిపురుష్ సినిమా చూసాం, ఒక టపోరీ భాషలో ఉంటుంది. స్వామి హనుమ లాంటి వాళ్ళతో కూడా పిచ్చి పిచ్చి డైలాగ్స్ అన్ని పలికించారు, అలా ఉంటుందా? అలా ఉంటే మాత్రం ఫ్లాప్ అయ్యేది. సో మరి వీళ్ళు చేసే ఎక్స్పెరిమెంట్ ఎలా ఉంటుంది నాకు తెలియట్లా. నెక్స్ట్ వద్దాం యాక్టర్ల గురించి. రణబీర్ కపూర్ మంచి యాక్టరు, డౌటే లేదు, ఎన్నో సినిమాలు చేశారు. పోతే ఈయన ఏ పాత్రనైతే పోషిస్తున్నారు శ్రీరామచంద్రుడిది, ఆ లెవెల్కి ఈయన యాక్టింగ్ చేయగలడా? ఇంకోటి నెక్స్ట్ పర్సనాలిటీ చూద్దాం. రణబీర్ కపూర్ ఒక చోట ఒకరికి ఇంటర్వ్యూ ఇస్తూ నేను నాన్ వెజ్ బాగా తింటాను, పాయాలు తింటాను, చికెన్ తింటాను, ఐఎమ్ ఏ బిగ్ బీఫ్ గై అన్నాడు. మరి బీఫ్ తింటూ స్మోకింగ్ ఏదో చేస్తూ రాముడి పాత్రని ఈయన పోషించగలడా? ఎందుకంటే అంతకుముందు కూడా మనకు రామాయణం సిరీస్ వచ్చేది. ఆ సిరీస్లో ఎవరైతే రామానంద్ సాగర్ సిరీస్ని రాముడి పాత్ర చేసిన ఆ వ్యక్తి స్మోకింగ్ని, నాన్ వెజ్ని మొత్తం వదిలేశాడు. ఈయన ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ నేను అన్నీ వదిలేశాను అంటున్నారు, కానీ ఇంకో వీడియోలో చూస్తే ఈయన అది అంతా ఏమీ వదలలేదు, ఏదో ప్రొపగండా స్టైల్ అంటున్నారు. మరి సో రాముడి పాత్రని పోషించడానికి ఈయనలో ఆ ఫీలింగ్ ఉంటుందా, అది మనం చూడాలి. ఇక నెక్స్ట్ యాక్టర్ ఎవరంటే సాయి పల్లవి. ఈమెకి కొంచెం కమ్యూనిస్ట్ భావజాలం. యాక్టర్ మంచిదే కావచ్చు, కానీ కొంచెం కమ్యూనిస్ట్ భావజాలం. ఈమె ఒక ఇంటర్వ్యూలో దేంట్లోనో మాట్లాడుతూ మనం ఏ విధంగానైతే పాకిస్తాన్ టెర్రరిస్టుల గురించి అనుకుంటామో, పాకిస్తాన్ టెర్రరిస్టుల దృష్టిలో ఇండియన్ ఆర్మీ కూడా అదే కదా. టెర్రరిస్ట్కి ఆర్మీకి తేడా ఈమెకు తెలీదు. ఈమె సీతమ్మ పాత్ర వేయబోతుంది, ఎలా ఉంటుందో మరి చూడాలి. సో ఇలాంటి అనేకమైన విషయాలు మనకు ఈ రామాయణంలో ఏదైతే రామాయణాన్ని వీళ్ళు తీయబోతున్నారో దాంట్లో మనకు కనిపిస్తుంది. యాక్టర్ల విషయం చూస్తే ఇలా ఉంది, డైరెక్టర్లు, ప్రొడ్యూసర్లు వీళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళ విషయం అలా ఉంది. ఇంకో పక్క మ్యూజిక్ డైరెక్టర్ల గురించి చెప్పాల్సిన అవసరమే లేదు. మరి 4,000 కోట్ల రూపాయలతో రామాయణాన్ని తీస్తూ మరొక ఆది పురుషుని తీస్తారా వీళ్ళు?
నాకు తెలియదండి, చూడాలి మరి. వీళ్ళు ఏ రకంగా ఎక్స్పెరిమెంట్ చేస్తారో, లేకుంటే ఆ రామాయణం చూసి ఒక భక్తి భావనని మనలో కలిగించేటట్టు చేస్తారో మనకు తెలియదు, వేచి చూడాలి. పోతే ట్రైలర్ కూడా వచ్చింది, ఆ ట్రైలర్ మీద కూడా నేను ఒక వీడియోని చేస్తాను. ఆ ట్రైలర్ని పరిశీలిస్తూ అక్కడ ఏదేదైతే చూపెట్టబడిందో దాని గురించి కూడా మనం మాట్లాడదామండి. సో ప్రేక్షకులు, ఇంకా నాకు సెలవియండి. మరో వీడియోతో, అంటే రామాయణం ట్రైలర్ మీద ఇంకో వీడియోతో మీ ముందుకు మళ్ళీ వస్తాను. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. మళ్ళీ కలుద్దాం. జై శ్రీరామ్.